కేంద్ర క్యాబినెట్లోకి ఇద్దరు. తెలంగాణకు ఈసారి మరింత ప్రయారిటీ. ఏపీ నుంచి ముగ్గురికి అవకాశం. తెలుగు రాష్ట్రాలకు కేంద్రంలో ప్రాధాన్యత. ఢిల్లీ వేదికగా ప్రాథమిక స్థాయిలో చర్చ. 9వ తేదీన కొలువుదీరబోతున్న కేంద్ర ప్రభుత్వం. కేంద్ర క్యాబినెట్లో తెలుగు రాష్ట్రాలకు ఈసారి ప్రయారిటీ లభించబోతున్నది. తెలంగాణ నుంచి ఇద్దరికి, ఏపీ నుంచి ముగ్గురికి అవకాశం కల్పించేందుకు బీజేపీ సిద్ధమవుతున్నది. ఈ విషయంపైన ఇప్పటికే ఢిల్లీలో చర్చలు జరుగుతున్నాయి. ఈ నెల 9వ తేదీన కేంద్ర ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత మంత్రివర్గ విస్తరణపైన స్పష్టత రానున్నది. సో ఇప్పుడు బేసిక్గా నార్త్లో ఏమైనా కోత కోసి ఆంధ్రప్రదేశ్ లేకపోతే తెలంగాణకి ఇస్తారా ఏమో చూడాలి. బేసిక్గా తెలంగాణకి బీజేపీ కనుక 272 వచ్చి మంచి మెజారిటీ 350 పైన వచ్చి ఉంటే తెలంగాణలో ఎక్కువ పదవులు వచ్చేవి. కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కూడా ఉన్నది. అండ్ దట్టు కీలకం ఏంటి అంటే చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్లో కీలకం కాబోతున్నాడు. ఈ పరిస్థితుల్లో ఏపీ కూడా కొన్ని ఎక్కువ మంత్రి పదవులే వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉంటుంది. సో ఆయన కూడా ఎక్కువ అడుగుతున్నాడు. ఎవరు అడుగుతున్నారు? 8 మంత్రి పదవులు అడిగిండు చంద్రబాబు నాయుడు అని. సరే అడగడంలో ఏముంది, కానీ మరి వాళ్ళు 2 ఇస్తారా 3 ఇస్తారా ఎన్ని ఇస్తారా అన్నది చూడాలి. ఆయన కూడా చాలా కీలకమైన పదవులు అడుగుతున్నాడట. ఇప్పుడు ఎంతో కొంత చంద్రబాబు నాయుడికి తలగ్గొక పరిస్థితి మోడీది. కారణం ఏంటి? ఆయన మెజారిటీ అవసరం. అక్కడ 16 సీట్లు చాలా కీలకం మోదీ గవర్నమెంట్కి. బీజేపీకి 240 ఉన్నాయి, 272 కావాలి మ్యాజిక్ ఫిగర్. సో ఈ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు కీలకం కాబట్టి ఇటు చంద్రబాబు నాయుడు అటు నితీష్ కుమార్ వీళ్ళకి కూడా మంత్రి పదవులు ఇచ్చే అవకాశం ఉంటుంది. మరి ఎక్కడ కోత విధిస్తారు? తెలంగాణకి 3 ఆ పైన వచ్చే మినిమం తక్కువలో తక్కువ ఒక 3 సీట్లు ఖచ్చితంగా 3 పదవులు ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉందన్న చర్చ జరిగింది. సో నేను అనుకోవడం ఆ 3 రావడం అయితే కొంత కష్టంగానే ఉండొచ్చు. ఒకటి పార్టీ పదవుల్లో కీలకమైన స్థానాలు ఒకరిద్దరికి కల్పించి 1 లేదా 2 మంత్రి పదవులు ఇచ్చే అవకాశం ఉండొచ్చు. అది కూడా ఇండిపెండెంట్ ఛార్జ్తో కూడింది. ఒకటి సహాయ మంత్రి పదవి ఇస్తే ఇవ్వచ్చు. ఎందుకంటే వాళ్ళకి తక్షణం వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ప్రభుత్వాన్ని సుస్థిరం చేసుకోవడానికి ఎన్డీఏ కూటమిలో ఉన్న భాగస్వామ్య పక్షాలను వాళ్ళు సంతృప్తి పరచాలి. సో దానికి వాళ్ళకున్న అస్త్రం ఇప్పుడు క్యాబినెట్ విస్తరణ. సో కాబట్టి తెలంగాణ మీద వాళ్ళు ఇప్పటికిప్పుడు ఎందుకు ఫోకస్ పెడతారన్నది ఒక పాయింట్ చూడాలి. మరి కేంద్ర మంత్రివర్గంలో ఈసారి 2 తెలుగు రాష్ట్రాలకు ప్రాధాన్యత లభించబోతున్నది. బీజేపీ సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయలేని పరిస్థితుల్లో టీడీపీ సహకారం అనివార్యమైంది. దీంతో ఆ రాష్ట్రానికి కేబినెట్ పోస్టుతో పాటుగా 2 సహాయ మంత్రి పదవులు ఇవ్వడానికి బీజేపీ సిద్ధమవుతున్నదట. ఎక్కడ? ఆంధ్రప్రదేశ్కి. తెలంగాణలో గతంలో కంటే డబుల్ స్థానాలు చేజిక్కించుకోవడంతో ఒక కేబినెట్ మరో ఎంఓఎస్ ఇచ్చేలా చర్చలు ప్రాథమిక స్థాయిలో జరుగుతున్నాయట. మంత్రివర్గంలో ఎవరికి చోటు కల్పించాలి అనే దానిపైన బీజేపీ నాయకత్వం ఆలోచించి నిర్ణయం తీసుకోబోతున్నది. ఈ నెల 9వ తేదీన కేంద్ర ప్రభుత్వం కొలువుదీరాక మంత్రివర్గ విస్తరణపైన స్పష్టత రాబోతున్నది. రాష్ట్రపతి భవన్ వేదికగా ఎంతమంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారు అనేది శుక్రవారం జరిగే ఎన్డీఏ సమావేశంలో ఖరారు కాబోతున్నది. 2 మంత్రి పదవులు, ఒకరికి పార్టీ స్టేట్ చీఫ్. గత ఎన్నికల్లో రాష్ట్రం నుంచి 4 ఎంపీలు గెలిచినా కేంద్ర మంత్రివర్గంలో కిషన్ రెడ్డికి మాత్రమే అవకాశం లభించింది. అంతకుముందు దత్తాత్రేయ ఎంపీగా ఉన్నప్పుడు కూడా ఆయనకొక్కరికే చోటు దక్కింది. కానీ ఈసారి ఒక క్యాబినెట్తో పాటు మరో ఎంఓఎస్ ఇవ్వాలని, అంటే ఇండిపెండెంట్ ఛార్జ్ ఉన్న పదవి ఇవ్వాలని బీజేపీ హైకమాండ్ దాదాపుగా ఒక నిర్ణయానికి వచ్చినట్టు ఢిల్లీ వర్గాల సమాచారం. ఈ 2 పోస్టులతో పాటు రాష్ట్ర పార్టీ అధ్యక్ష బాధ్యతలను కూడా ఎవరో ఒకరికి అప్పజెప్పాల్సి ఉన్నందున ప్రస్తుతం గెలిచిన 8 మందిలోనే ఒకరికి ఇవ్వాలి అన్నది కేంద్ర పార్టీ ఆలోచన. 2 క్యాబినెట్లోకి వెళితే మిగిలిన 6గురిలో సీనియర్కు స్టేట్ చీఫ్ పోస్టు దక్కే అవకాశం ఉన్నది. కేంద్ర మంత్రి అవకాశం పైన ఇప్పటికే మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. లాబింగ్ చేయనని, కేంద్రం ఏ బాధ్యత అప్పగించినా సిద్ధమే అన్నారు. 9వ తేదీ తర్వాత క్లారిటీ వస్తుంది. ఇది మోదీ ప్రమాణ స్వీకారం తర్వాత. ఆంధ్రప్రదేశ్కి ఒక క్యాబినెట్ 2 ఎంఓఎస్ ఇచ్చే అవకాశం ఉంటుందట. ఇవ్వాల్సిందే. ఇక ఆయన చేతిలో ఉన్నది వ్యవహారం, చంద్రబాబు చేతిలో.